నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహ సౌకర్యాలు, వసతి సదుపాయాలు మెరుగుపరిచేలా చర్యలు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. భారీ వర్షాలకు నీట మునిగిన తెనాలి డివిజన్లోని పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి ఉన్న వెంకటేశ్వర్లు. వర్షాలకు పంట నీట మునిగి దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. తెనాలి డివిజన్ రైతు సోదరులు. తెనాలి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహం నీట మునగటం బాధాకరమని, హాస్టల్ వసతులు సౌకర్యాలు త్వరితగతిన కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి సీఎం కాలనీని పర్యటించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఆదివారం కురిసిన వర్షానికి నీట మునిగిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. హాస్టల్లోని విద్యార్థులను తరలించిన పాఠశాలకు మంత్రి మనోహర్ వెళ్లి విద్యార్థులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందిస్తున్న వసతి సౌకర్యాలు, సదుపాయాల గురించి అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎస్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం భారీ వర్షాలకు నీట మునగడం బాధాకరమని అన్నారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. హాస్టల్ సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపరిచేందుకు త్వరితగతిన చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అనంతరం కాలనీలో ఎండిఓ వాహనం ద్వారా రేషన్ సరుకులు అందించే వాహనాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులకు అందిస్తున్న సరుకుల తూకాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్టీ విద్యార్థినులు చదువుకోవడానికి, నివసించడానికి ఒక హాస్టల్ గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయాం. ఆధునీకరణలో భాగంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా నిధులు దారి మళ్లించారు, సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయాం. అది ఈరోజు ఇటువంటి పరిస్థితి దారితీసింది. సుమారు 114 విద్యార్థినులను నిన్న సాయంత్రమే నిర్ణయం తీసుకుని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లోకి. వాళ్ళకు మంచి వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వారం రోజుల తర్వాత వర్షాల్లో ఇవన్నీ తగ్గగానే అక్కడ స్థానికంగా చేయాల్సిన పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా సీఎం కాలనీ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితి కొంతవరకు మారింది రోడ్లన్నీ వేసిన తర్వాత. కానీ కఠిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం. సో ఎస్పెషలీ మనం ఎస్టీ ఆడపిల్లల పాపం ఎన్నో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తారు తల్లిదండ్రులు. లక్కీగా సిబ్బంది బాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి ఆ భవనాన్ని మరింత వసతులు కల్పించే విధంగా ఒకటి. రెండోది ఏంటంటే, లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను నేను. అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు తెనాలి డివిజన్లో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆదివారం సందర్శించి పంట నష్టం గురించి రైతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అల్పపీడన ప్రభావంతో శనివారం కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వరి పంట పొలాల్లో నీరు నిలువ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. డ్రైన్లు, కాలువల ద్వారా నీరు రావడంతో పొలాలు నీట మునిగాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాలువల నీరు నిలుపుదల చేసినట్టు తెలిపారు. రైతు సోదరులు నీట మునిగిన పొలాల్లో నీటిని బయటికి పంపించి యూరియా, పొటాషియం పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ఉషారాణి, ఏఓ జి ప్రేమ్సాగర్, పలువురు అధికారులు, రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లాలో చాలా తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం 8:30కి సుమారుగా జిల్లా యావరేజ్ 87 mm వర్షపాతం నమోదు కాగా, నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు ఉదయం వరకు 155 mm వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కారణంతో ఒక్కసారిగా నీరు, అట్లాగే దాంతోపాటు పంట కాలంలో రోడ్డు కూడా ఒక్కసారిగా కలవడంతో ఈ వరి పొలాలన్నీ కూడా ముఖ్యంగా నీట మునగడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రానికి మేము ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని సుమారుగా 41,000
హెక్టార్లో వరి నీట మునిగినట్టుగా తెలియజేశాము. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మేము ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాలువలన్నీ కట్టేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఎక్కడెక్కడైతే డ్రైన్స్ బ్లాకేడ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ బ్లాకేడ్ని కూడా తీయమని చెప్పి కన్సర్న్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఇప్పుడు జరగాల్సింది నీటిని ఇమీడియట్గా బయటకు తీసిన తర్వాత రైతులు కూడా ఒకసారి నీరు బయటకు పోయిన తర్వాత ఇమీడియట్గా ఎకరానికి ఒక 20 కేజీల లెక్కన యూరియా, ఒక 15 కేజీల లెక్కన పొటాష్ కనుక చల్లుకునేటట్లయితే ముందు కొత్త వేరు పుట్టడానికి అవకాశం వస్తుంది. వరికి డైథెనం 45 అట్లాగే బ్యావెస్టిన్ 2 కలిపి ఒకసారి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే వెంటనే పైరు మళ్ళీ తిరిగి కోలుకునేటువంటి అవకాశం వస్తుంది. చేలో ఉన్నటువంటి వీలైనంత వరకు బయటకు తీయటం, మురుగ్గాలవల్లో ఉన్నటువంటి తూటికాడ లేకపోతే ఇతర కంపార్ట్మెంట్ వాటిని బయటకు కానీ క్లియర్ చేయగలిగినట్లయితే చాలా వరకు ఈ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశం. భారీ వర్షాలకు తెనాలి డివిజన్లో నీట మునిగిన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి రైతు సంఘ నాయకులతోనూ రైతులతోనూ కలిసి ఆదివారం పరిశీలించారు. ఐతానగర్, గోరీడొంక ప్రాంతాల్లో కౌలు రైతులు తమ పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వేసిన వరి సాగు కాస్త పూర్తిగా నీట మునిగిపోవడం బాధాకరమని అన్నారు. ఒకసారి ఎదపెట్టి సాగు ఉపక్రమిస్తే ఆనాడు వర్షంతో పంట పొలాలు దెబ్బతిన్నాయని, ఆ తర్వాత మరలా నారుపోసి వరి నాట్లు వేస్తే ఈ వర్షాలు పూర్తిగా మునిగిపోయాయని తలదిల్లుతున్నారు. 50 రోజుల పంట కాస్త నీటిపాలు అయిందని, తాము పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వరి సాగు చేసేటప్పుడు వర్షాలు వచ్చి పంటను దెబ్బతీస్తుందని, అలాగే వరి కోసేటప్పుడు కూడా ప్రకృతి రైతు కష్టానికి నేలపాలు చేస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని, ప్రత్యామ్నాయంగా నష్టపరిహారం కానీ ఎరువులు వంటివి రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డ్రైనేజీలపై దృష్టి పెట్టి ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన పూడికలు తీయించడం ద్వారా సాగునీరు పొలాలకు అందిందని, అయితే గత 2 రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు నిండిపోయిన పొలాల్లో నీటి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిందని వారు అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసి సత్వరమే రైతులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. పొలాలను పరిశీలించిన వారిలో రైతులు హర్ష, జయరావు, మేకల చిట్టిబాబు, ఏదర పూర్ణచంద్రరావు తదితర రైతులు ఉన్నారు. నా పేరు హర్ష అండి. మాది ఐతానగర్. మొన్న రాత్రి పడిన అకాల వర్షంతో పంటలు 50 రోజుల వయసు ఉన్న పంటలు కూడా పూర్తిగా మునిగిపోయి, ఇంతవరకు మేము ఎప్పుడూ చూడనంత వర్షం పూర్తిగా మునిగిపోయి నీట మునిగిపోయి ఉన్నాయి. గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి మాకు నష్టపరిహారం చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఆయకట్టు దగ్గర 1000 ఎకరాల దాకా మునిగిపోయి ఉందండి. నా పేరు జయరావు అండి, ఐతానగర్. నేను ఒక 20 ఎకరాలు కౌలుకి వేస్తానండి. ఒక 12-13 వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ ఇప్పటి వరకు. మరలా నాటుకుందాం అన్నా కూడా కనీసం ఇప్పుడు నారు లేదు, నారు కొనాలన్నా చాలా ఖరీదు అవుద్ది. గవర్నమెంట్ వారు ఏదన్నా మాకు ఆర్థిక సహాయంగా ఏమైనా ఇస్తే మేము మరలా ఏమైనా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఏమీ కనపడతలేదు, పాసిపోతుంది. స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మినిస్టర్ అయిన మొట్టమొదటిసారిగా అది పట్టణ పరిధిలో కానీ పంచాయతీ పరిధిలో కానీ ఆయన అత్యధికంగా డ్రైన్స్ మీద శ్రద్ధ చూపించారు. మరి ఆ డ్రైన్స్ ఈరోజు క్లియరెన్స్గా ఉండటం వల్ల ఈ మాత్రంగా ఉంది. నిన్న రకంగా చూసినా కూడా సముద్రాన్ని తలపించే రీతిలో ఉంది. నిన్నటికి ఈరోజు చాలా తేడా ఉంది. కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. క్రాప్ తీసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతిమంగా రైతు నష్టపోతున్నాడు. ఎప్పుడైతే రైతు నష్టపోతాడో భారతదేశ ప్రజానికాన్ని మొత్తం మీద కూడా ఇది పడుద్ది. గుంటూరు జిల్లాలో ఏమీ నష్టం జరగలేదని చెప్పి నివేదికలు పంపించారంట. దానివల్ల 2 సార్లు 3 సార్లు ఎదపెట్టిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అంతిమంగా మేము నష్టపోయామని చెప్పి మీ మీడియం వర్కింగ్, ఎలక్ట్రికల్ మీడియం వర్కింగ్గా మీకు తెలియజేసుకుంటున్నాం. నష్టపోతాడు. రైతు నష్టపోయినప్పుడు వ్యాపారస్తులు, ప్రజలు, కార్మికులు యావత్తు కొన్ని దేశాలు చూడండి ఆహార సమస్య కొరత వచ్చి విలువెల్లాడిపోతున్నాయి. అదే పరిస్థితి భారతదేశానికి వచ్చిందని చెప్పి నేను తెలుసుకుంటూ, అయితే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ గత 5 సంవత్సరాల నుండి ఈ డ్రైన్లు, కాలువలు ఎవరేం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ కాలువలు, డ్రైన్లు అన్నీ శుభ్రం చేసి ఉండటం వలన నిన్నటికి ఈ రోజుకి తేడా కనపడుతుంది. మన అదృష్టం బాగుండి 2-3 రోజుల్లో కొంత అన్న తగ్గితే కొంత పైరన్నా దక్కుతుంది. అయితే ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా రైతుకి ప్రభుత్వం చేయూతనిచ్చి ఎరువులు అవి ఇచ్చి రైతుని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ పరివాహ ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సూచించారు.
ఆదివారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం వరద ప్రవాహ ప్రాంతాలైన లంక గ్రామాల్లో నక్క ఆంధ్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అరవింద్ వారధి వద్ద కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆంధ్రబాబు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుండి దరిదాపుగా 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం జరిగిందని, తద్వారా గ్రామాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఉండి వరద ఉధృతి గురికాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులు వరదకు గురైన గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలు వరద ప్రమాదం పొంచి ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ప్రకాశం బ్యారేజీ ఇప్పటికీ నీటి విడుదల దాదాపు 7,80,000 క్యూసెక్కులు విడుదల చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా 10 లక్షలకు చేరే ప్రమాదం కూడా కనపడతా ఉంది. వరద ప్రభావం వల్ల లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో 6 లక్షలు 7 లక్షల క్యూసెక్లు నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 10 లక్షల దాకా చేరే పరిస్థితులు కనపడతా ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ అధికార యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. నీట మునిగితే వరద ప్రభావం వల్ల 4-5 రోజులు ఈ వరద నీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇటువంటి పంట నష్టాలకి మరి అన్నిటిని కూడా తప్పించుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ యంత్రాంగం, జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, కలెక్టర్ కానీ ఇతర అధికారులు కానీ వీరందరూ కూడా ఈ వరద సహాయక చర్యల మీద పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా సహకరించమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. రైతుల కష్టం నష్టం చూస్తుంటే బాధేస్తుందని, రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అల్పపీడనం కారణంగా గతంలో ఎన్నడూ చూడని వర్షపాతం నమోదైన క్రమంలో తెనాలి మండలంలో ఖరీఫ్ వరి సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మండలంలోని కటివరం, ఎరుకలపూడి, కోపల్లె, గుడివాడ గ్రామ పరిధిలోని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతుకు జరిగిన నష్టం, ఏర్పడిన కష్టం అత్యంత బాధాకరమని అన్నారు. యథపద్ధతిన విత్తిన విత్తనాలు అకాల వర్షంతో మొలకక నష్టపోతే, వరి నార్లు పోసి రెండోసారి అల్పపీడనం కారణంగా నష్టపోయిన పరిస్థితి నెలకొందని, అన్ని విధాలుగా రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా రైతు ప్రయోజనం కోసం చేపట్టిన అంశాల గురించి ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంలో రైతులకు గ్రామాల్లో యూరియా ఎరువు కూడా అందటం లేదని తెలుస్తుందని అన్నారు. రైతును ఆదుకునేందుకు నష్టపరిహారంగా ఎకరానికి 15,000 రూపాయలు అందజేయాలని అన్నారు. శివకుమార్ ఎంట ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పలువురు పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే 3 రోజుల నుంచి మరి ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ మధ్య కాలంలో చూడనటువంటి వర్షాన్ని నమోదు చేసుకోవటం జరిగింది. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ వర్షానికి ప్రధానంగా రైతు ఎంతో దెబ్బతింటాం మనం చూస్తూ ఉన్నాం. రైతు ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఒకసారి ఎదబెట్టి ఒక వర్షం రావటం, మళ్ళీ రెండోసారి ఎదబెట్టి ఈరోజు తుఫాన్ సందర్భంగా ఈ వర్షానికి నీట మునిగిన చేను చూస్తూ ఉంటే ఎంతో బాధేస్తాం. కానీ రైతుని నిలబెట్టే క్రమాన్ని గత 5 సంవత్సరాల్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశాం. వ్యవసాయంలో రెవల్యూషన్ తీసుకొచ్చాం. ఆర్బీకే సెంటర్లు నమోదు పెడతాం కానీ, ఈ క్రాప్ నమోదు, పంట నష్టం ఇవ్వటం కానీ, అలాగే మరి ఎక్కడైతే పంట నష్టం జరుగుతూ ఉందో వాటిని ఎమ్యునేషన్ చేయించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా, అలాగే ఆర్బీకే సెంటర్ల ద్వారా ఎరువుల్ని అందజేయటం కానీ, ఇవన్నీ సాధ్యమైనంత వరకు బాగా చేసుకొచ్చాం. ఈరోజు నేను మన తెనాలి మండలంలోని కటివరం, ఎరుకలపూడి, అలాగే కోపల్ల, గుడివాడ గ్రామాలు సందర్శించినప్పుడు
ప్రధానంగా రైతు బాధపడుతుంది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఎదపెట్టున్నాం, రెండోసారి ఈ ఎదపెట్టిన క్రమంలో సుమారు 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్క ఎకరాకి పెట్టుబడి పెట్టున్నాం. ఇవి బాగా దెబ్బతిని ఉన్నాయి. ప్రధానంగా చూస్తుంది డిఏపి. ఇదివరకు రైతు భరోసాలో గ్రామంలో అందరికీ రైతు భరోసా ద్వారా ఇచ్చారు. ఇప్పుడు అది సక్రమంగా జరగలేదని గ్రామంలో ఉన్న చాలామంది రైతాంగం చూడటం జరుగుతుంది. ఇంతవరకు రైతు భరోసా కింద ప్రభుత్వం రైతు అకౌంట్లో డబ్బులు అయిపోవటం, ఈరోజు రైతాంగం దెబ్బతింటా ఉంది. ఈ రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ వర్షానికి, ఈ సైక్లోన్కి ఈ ప్రాంతంలో రైతు మొత్తం అసలు ఇళ్లలోనే నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు నిజంగా ఇప్పుడు కటివరం గ్రామంలో పల్లెల్లో అయితే నీళ్ళల్లో నాంతా ఉంది. అటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మేము కోరుకుంటుంది, వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటుంది, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతును ఆదుకోవాలని, మరి ముఖ్యంగా రైతుకు జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇమీడియట్గా రైతుకి నష్టపరిహారం సుమారు 10,000 నుంచి 15,000 ప్రతి రైతుకి చెల్లించాలని కటార గ్రామంలో చూత ఆర్బీకే సెంటర్ నుంచి కానీ లేదు వ్యవసాయ దీని నుంచి కానీ డిఏపి కానీ ఏది సక్రమంగా ఇవ్వలేదు. ఇచ్చిన గ్రామాల్లో గుడివాడ లాంటి గ్రామాల్లో ఇస్తే అది అందరికీ ఇవ్వకుండా కొంతమందికే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న రైతాంగం చూద్దాం. అలాగే జూన్ 10-12 తారీఖులో ఏదో ఒకసారి పెట్టారు. అలాగే అప్పుడు వర్షంలో అకాల వర్షం మునిగిపోయినాయి. అలాగే రెండోసారి పెట్టారు, మళ్ళా అకాల వర్షంతో మునిగిపోయి ఒక్కొక్క రైతు 20,000 నుంచి 25,000 రూపాయలు ఇంత ఈ రోజు వరకు పెట్టుబడి పెట్టి ఒకసారి పిండి తల్లి ఉన్నారు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఎన్ఆర్జీసీ ఫీల్డ్ అసిస్టెంట్లకి తూటికాడ తీయమని, అట్టగా ఇరిగేషన్ వారికి పైన కాలువలు కట్టేసి ఈ నీరుని తొందరగా బయటకు మళ్లించే ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అట్లాగే కూటమి ప్రభుత్వంకి తొందరగా ఇవన్నీ సమకూర్చాలని, రైతుల్ని ఆనందపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భూపల్ల మరియు గుడివాడ గ్రామాలు అకాల వర్షాల కారణంగా పంటలన్నీ నష్టపోయినాయి. అవి చూడడానికి ఇప్పటికీ 2 సార్లు ఎదపెట్టి 20 నుంచి 25 రూపాయలు నష్టపోయినట్టుగా చెప్పారు. అట్లానే వారు చెప్పిన మరో సమస్య ఏంటంటే యూరియా కానీ డిఏపి కానీ అందడం లేదని చెప్పేసి, దీన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గమనించి రైతులకి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామ సమీపంలోని కృష్ణానది వరద నీరులో చిక్కుకున్న గొర్రెలను పోలీసులు చాకచక్యంగా ప్రమాదం నుంచి రక్షించారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం తిరుపతమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి కృష్ణానదిలో మాదిగ దెబ్బ మీద గొర్రెలను మేపుకోవటానికి కృష్ణా జిల్లా రొయ్యూరు గ్రామానికి చెందిన 7 వ్యక్తులు, ఒక మహిళ కలిసి గత వారం రోజులుగా గొర్రెలను మేపుకుంటున్నారు. శుక్రవారం భారీ వర్షం కురవడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వారంతా ఆ నదిలో చిక్కున్నారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బయటకు వచ్చే పరిస్థితి లేక 112కి కాల్ చేసి తాము నదిలో చిక్కున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన రూరల్ సిఐ, ఎస్ఐ మరియు సిబ్బంది వారిని రక్షించేందుకు నదిలో బోటు సహాయంతో వారి వద్దకు వెళ్లి 2 వ్యక్తులను, ఒక మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగిలిన 5గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మరో 3 బోట్లను అధికారులు పంపించారు. చిక్కుకున్న 5 వ్యక్తులు సుమారుగా 600 గొర్రె పిల్లలు కూడా ఉండటంతో వాటిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లిపర మండలంలోని వల్లభాపురం గ్రామంకి తిరుపతమ్మ తల్లి గుడి ఎదురుగా ఉన్నటువంటి మాదిగ దిబ్బ లంకలో సుమారు 8 మంది వ్యక్తులు, 1000 గొర్రెలు ఉన్నాయని 112 కాల్ రాగా మేము సిఏ గారి ఆధ్వర్యంలో నేను కొల్లిపర సిబ్బంది కలిసి అక్కడికి వెళ్ళి ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు సారు మేమంతా కలిసి లోకల్ గ్రామస్తుల పడవల సహాయంతో మాదిగ దెబ్బలో ఇరుక్కున్నటువంటి 1000 గొర్రెలు, 8 మంది మనుషులను సురక్షితంగా యువతలోకి తరలించడం జరిగింది. వీరంతా కృష్ణా జిల్లా చెందిన వల్లూరుపాలెం గ్రామానికి చెందిన వాళ్ళు. గత వారం రోజుల నుంచి అక్కడ మేపుకుంటూ ఉన్నారు. సడన్గా వాటర్ ఫ్లో పెరగడం వల్ల 112 కాల్ చేయడం జరిగింది. మేము వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళందరినీ సురక్షితంగా యువతలకు తీసుకురావడం జరిగింది. తెనాల్లోని మారిస్పేట, ఆర్ఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప ఏరియాల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పర్యటించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తెనాలి మారిస్పేటలోని ఆర్ఆర్ నగర్ రాజీవ్ గృహకల్ప పరిసరాల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పర్యటించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు ఎదుర్కొన్న సమస్యల పట్ల అధికారులు వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ శనివారం కురిసిన భారీ వర్షానికి కాలనీలో డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్య నెలకొందని మంత్రి మనోహర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన కాలనీకి వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. రాజీవ్ గృహకల్ప వాసులకు డ్రైనేజ్, మంచినీటి సమస్య ప్రధాన సమస్యలుగా ఉన్నాయని వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక శాఖ కమిషనర్ బి శేషన్న, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, నాయకులు హరిదాస్ గౌరీశంకర్, రాంబాబు, సాయికృష్ణ, బండారు రవికాంత్, దొడ్డక ఆదినారాయణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇల్లు డౌన్లో ఉన్నందువల్ల, రోడ్లు అప్పలో ఉన్నందువల్ల లోపల పడినటువంటి నీళ్లు, లిటర్న నీళ్లు వెనక తన్ని సీట్లోకి వస్తున్నాయి. కింద డ్రైనేజీలో నీళ్ళేమో బయటికి పోవటం లేదు. అటువంటి వాటర్ అంతా కూడా కరెంటు మీటర్ల దగ్గరికి వచ్చి కాలిపోతున్నాయి. అందు గురించి దాన్ని మీరు పరిష్కరించవలసిందిగా కోరుతాం. వర్షం వల్ల ఆర్ఆర్ నగర్ రాజీవ్ గృహకల్ప మొత్తం నీటితో మునిగిపోవటం, మీటర్లకు వాటర్ రావడం వల్ల ఎమ్మటే కరెంట్ ఆఫ్ చేయించి సార్కి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం సార్ ఎమ్మటే దాని మీద స్పందించి ఈరోజు ఉదయం వచ్చి మొత్తం చూసి మొత్తం స్టాఫ్, గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ ఎమ్మటే దాని గురించి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మటే అట్లాగే ఇక్కడ డ్రైనేజీ సమస్యలు కూడా ఎమ్మటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదంటే పంపులు ప్రతి దగ్గర దూరంగా ఉన్నాయి పంపులు. దానివల్ల ఏంటంటే నైట్ నీళ్ళు తీసుకొచ్చుకునే వాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బందులుగా ఉన్నాయి. ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య. దాన్ని స్పందించి నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారు వచ్చేసి దాన్ని స్పందించి ఇమీడియట్గా దాని గురించి చర్యలు తీసుకోమని అధికారులకి విన్నవించారు. కనుక సత్వరమే దాన్ని రేపు ఎల్లుండిలో దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆయన హామీ. తెనాలి గంగానంపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణమునందు వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం చెందిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 15 మంది బ్రాహ్మణ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తమిళిసై అనంతాచార్యులు మాట్లాడుతూ సీతారామ ధార్మిక సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ ఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి దంపతులు బ్రాహ్మణ జాతిపై గౌరవంతో ప్రతి నెలా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. సభలో వైకానస సేవా సంఘం గౌరవ అధ్యక్షులు డివి లక్ష్మీనరసింహాచార్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిళిసై రఘు, తమిళిసై హరిబాబు, నారాయణ పావని, డాక్టర్ నారాయణ స్రవంతి, వివేక విద్యాసంస్థ ప్రిన్సిపాల్ డివి రాధాకృష్ణమాచార్యులు, అగ్నిహోత్రం ధన్వంతరి, పరాశరం రామ్ గోపాల్, డివి జీవన్ కుమార్ తదితరులు సంస్థ సేవలను ప్రశంసించారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ విభాగంలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొందిన తెనాలి పట్టణానికి చెందిన డివి సర్వజ్ఞ సింధును పట్టణంలో కేర్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నారాయణ అనిల్ కుమార్, డాక్టర్ స్రవంతిలను, ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ నారాయణ శ్రీ వైష్ణవులను సంస్థ ప్రతినిధులు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం నాగమారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ పేద విద్యార్థుల కోసం వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఒక పవిత్ర కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడుతున్నది. అనంతబాబు కొన్ని లక్షల రూపాయలు వారికి పంపిస్తూ ఈ కార్యక్రమాలు జరగాలి అన్న నమ్మికతో పంపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం శ్లాఘించాల్సి ఉంటుంది. ఇకపోతే పేద విద్యార్థులకి ఈ రోజున కొంత ఆర్థిక సహాయాన్ని అందించే 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఎట్లాంటిది? విశ్వవర్ధనంబు విద్యామధనంబు, విశ్వవర్ధనంబు. ఈ విశ్వాన్ని, నన్ను, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా ఉద్ధరింపజేసేటువంటిది విద్య అని చెప్పిన మాటలలో కరుణశ్రీ చెబుతారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో 15 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మునుముందు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో విద్యలో బాగా రాణించినటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మేము సత్కారం, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఇలానే మునుముందు సంస్థ దాతృత్వంతో అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. సామాజిక సేవా కార్యక్రమాలు, ధార్మిక సేవా
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి ప్రముఖులకు, అతిథులకు, అలానే ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకుని గొప్పవాళ్ళు అవ్వడానికి వచ్చినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ఈ చిరంజీవి విజ్ఞాన యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొంది స్టేట్మెంట్స్ గోల్డ్ మెడల్ పొందింది కూడా. దాంతో పాటుగానే బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇది గత వారంలో యూనివర్సిటీ వార్షికోత్సవ సందర్భంలో ఆ చిరంజీవికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ చిరంజీవిని వేదిక వద్దకు వచ్చి కూర్చోవాల్సింది మనం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానికులే స్వచ్ఛందంగా స్పందిస్తూ ఆయిల్ ఇంజిన్లతో నీటిని బయటికి పంపే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కుంభవృష్టిగా కురిసిన వర్షం కారణంగా నివాస గృహాల్లోకి, వ్యాపార సముదాయాల్లోకి నీరు భారీగా చేరటంతో ప్రత్యామ్నాయ చర్యల దిశగా ప్రజలే స్వచ్ఛందంగా మోటార్లతో నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. తెనాలి గుంటూరు రహదారిలో జేఎంజే కళాశాల పరిసర ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్లన్నీ నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గణపతి ఉత్సవాలకు గణపతి ప్రతిమను తయారు చేసే కార్ఖానాలకు కూడా నీరు భారీగా వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆయిల్ ఇంజిన్లతో ముంపుకు గురైన ప్రాంతాల నీటిని బయటికి తీయించే విషయంలో స్థానికులే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం దుండిపాలెం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని వర్షం, ఈదురు గాలులతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరటి, నిమ్మ తోటలు సాగు చేసే రైతులు తోటల్లోకి వరద నీరు చేరడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కాలువ పక్కన నివాసం ఉంటున్న వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి, నిమ్మ తోటలోకి భారీగా నీరు చేరడంతో తుంగభద్ర కాలువ కట్ట తెగడంతో పాత దిండుపాలెం, విఘ్నేశ్వర కాలనీ గ్రామ సమీపంలోని 2 పల్లెలు నీట మునిగే ప్రమాదం గుర్తించిన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో వారిని పునరావాస కేంద్రాలు తరలించారు. తుంగభద్ర కాలువకు ఆనుకుని సుమారు 200 ఎకరాల్లో నిమ్మ, అరటి తోటలకు ముంపు ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. బలహీనంగా ఉన్న కాలువ కట్టలో మరింత కోత గురైతే నష్టం తీవ్రంగా ఉండే పరిస్థితి ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏమూరు నియోజకవర్గం చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో ఈ ప్రవహిస్తున్న వాగు పొర్లి పొలాల్లోకి, ఇళ్లలోకి బాగా నీరు వరద నెట్టుకొస్తుంది. అధికారులు కూడా స్పందించి వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తాం జరుగుతుంది. ఇళ్లలోకి వెళ్తాం వల్ల నీళ్లు తడిసి ఇళ్ళు గోళ్ళ కూలిపోయి, నిమ్మ తోటలు, అరటి తోటలు, ఊరు విఘ్నేశ్వర కాలనీ, పాతదుండిపాలెం, మాదిగపల్లి, మాలపల్లి ఇవన్నీ కూడా నీరు వస్తాం జరిగింది. వాటిల్లో ఉన్న జనాన్ని తీసుకెళ్ళి హై స్కూల్లో పెడతాం జరిగింది. అధికారులు, మన ఈఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా స్పందించారు. వచ్చి వాళ్ళ మొత్తాన్ని తరలించి వాళ్ళకి మంచి చెడ్లు అన్నీ చూస్తున్నారు. సౌకర్యాలు మొత్తం కూడా పాతదుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, మాదిగపల్లి, మాలపల్లి, కొత్త ప్లాట్లు. ఏమూరు నియోజకవర్గం చుండూరు మండలం దుండిపాలెం గ్రామం నందు ఈ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం గుండా తుంగభద్ర కాలువ బాగా పొంగి ప్రవహిస్తున్నందున ఈ కాలువ కట్ట పొరిలి తెగి ఇళ్ల వైపు పొరులుతూ ఉన్నవి. దీని గుండా నష్టం జరిగేది ఏంటంటే పాతదుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, కొత్త ప్లాట్లు, మాదిగపల్లి, మాలపల్లి ఈ 4 గ్రామాలకి ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అధికారులు గమనించి ఇది చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సుమారుగా 100 నుంచి 150 ఎకరం ఉంటుందండి. ఇక్కడ ప్రధానమైన పంట మాకు నిమ్మ తోట. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ప్రముఖ పురోహితులు, క్రీడాకారులు పోచిరాజు రాంబాబు ఆదివారం ఉదయం ఆకస్మికంగా హార్ట్ అటాక్ గురై మృతి చెందారు. ట్యూషన్ మాస్టర్గా, ప్రముఖ పురోహితునిగా, క్రీడాకారునిగా గ్రామ ప్రజలందరికీ సుపరిచితులైన పోచిరాజు రాంబాబు అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ప్రముఖ పురోహితులు, క్రీడాకారులు పోచిరాజు రాంబాబు ఆదివారం ఉదయం ఆకస్మికంగా హార్ట్ అటాక్ గురై మృతి చెందారు. ట్యూషన్ మాస్టర్గా, పురోహితునిగా, క్రీడాకారునిగా గ్రామంలో అందరికీ సుపరిచితులైన పోచిరాజు రాంబాబు ఆదివారం ఉదయం తనకు అత్యంత ప్రీతిపాత్రమైన షటిల్ క్రీడను ఆడుతూ తెనాలి ఇండోర్ స్టేడియంలో ఆకస్మికంగా హార్ట్ అటాక్ గురయ్యారు. ట్యూషన్ మాస్టర్గా, క్రికెట్, షటిల్ క్రీడాకారునిగా, అంతకు మించి ప్రముఖ పురోహితునిగా రాంబాబు కొలకలూరు గ్రామవాసులందరికీ సుపరిచితులు. రాంబాబు ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులను, విద్యార్థులను, స్నేహితులను, సహచర క్రీడాకారులను, బంధువులను శోక సముద్రంలోకి ముంచింది. చిన్న వయసులోనే రాంబాబు అనంత లోకాలకు తరలి వెళ్ళటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
రాంబాబుకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. వయోభేదం లేకుండా అందరితో ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మెలిగే రాంబాబు అకాల మరణాన్ని ఆయన స్నేహితులు సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున రాంబాబు పార్థివ దేహాన్ని సందర్శించి అశ్రు నయనాలతో ధన్యవాదాలర్పిస్తున్నారు. శ్రావణమాస చివరి ఆదివారం అత్యంత ప్రాధాన్యత కూడుకున్న క్రమంలో వేమూరు నియోజకవర్గం ఎడవూరు గ్రామంలో కొలువై ఉన్న జల్లమ్మ తల్లికి సారి సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడవూరు గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత జల్లమ్మ తల్లికి సారి మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం చివరి ఆదివారం జల్లమ్మ తల్లికి గ్రామస్తులు సారిని సమర్పించారు. గ్రామ ప్రజలకు ఈ ఏడాది పంటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండాలని మరియు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మొక్కుంటూ అమ్మవారికి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని చెన్నకేశవ నగర్ దళితవాడల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సమిష్టిగా కలిసి సహాయ చర్యలు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల చెన్నకేశవ నగర్ దళితవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి గృహాల్లో నీరు చేరిన పరిస్థితిని పరిశీలించి 24 కుటుంబాలను ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించి భోజన వసతిని కల్పించారు. ఆదివారం ఉదయం పునరావాసం ఉన్న బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా పద్మాస్ ఫౌండేషన్ అధినేత చుండూరు భాస్కర్రావు, జాగృతి భారత ట్రస్టీ కన్వీనర్, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొసురెడ్డి గణేష్, తెనాలి కిరణ్ కుమార్ సహకారంతో దోమతెరలు, మస్కిటో కాయిన్స్ అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లు నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల చెన్నకేశవ నగర్లోని వరద బాధితులను పరిశీలించి వారికి అవసరమైన సహాయ సహకారం అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన నాయకులు నారా లోకేష్ అని, నియోజకవర్గంలో ఆయన పనితీరు వెలకట్టలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు గణేష్ మాట్లాడుతూ లోకేష్ ఆదేశాలతో వరద బాధితులకు నిత్యావసర సరుకులు, భోజన వసతిని కార్యకర్తలు దిగ్విజయవంతంగా చేస్తున్నారని అన్నారు. వరద బాధితులకు దోమతెరలు, మస్కిటో కాయిన్స్ను వైద్య సదుపాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దేవరపల్లి చంటి, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, ఎండి ఫిరోజ్, బెజవాడ సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దుగ్గిరాల గ్రామంలో చెన్నకేశవ నగర్లో ఉన్నటువంటి పేదల ఇల్లు కొంత నీటి పాలవటం, అలానే వారికి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు నీళ్ళలో నానిపోవటం, మరియు కొంత బట్టలు కానివ్వండి వారికి ఉన్నటువంటి మౌలిక వస్తువులు కొంత కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంలో లోకేష్ గారి ఆదేశానుసారం వారి ఇళ్ళని సందర్శించి నిన్నటి రాత్రి కాలంలో భోజనం అందించడం, అలానే ప్రాతకాల సమయంలోనే వారికి అల్పాహారం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఎప్పటికప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడి యొక్క ఎన్నిక, ఆయన యొక్క పనితీరు ఈ సందర్భాన్ని బట్టి మంగళగిరి నియోజకవర్గం మొత్తం గమనిస్తే దుగ్గిరాల గ్రామంలో కానీ, మంగళగిరి నియోజకవర్గంలో కానీ, తాడేపల్లిలో కానీ ఎటువంటి సహాయ చర్యలు ఒకసారి ప్రజలు గమనించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. నిన్న సాయంత్రము ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళనందరినీ ఒక చోటగా ఒక స్కూల్కి చేర్చి వాళ్ళకి మస్కిటో కాయిల్స్ కానీ, దోమటెరలు, అలాగే మెడికల్ క్యాంపు మరియు మెడికల్ వస్తువులు కూడా అందించే ప్రయత్నంగా ముందుకు వెళ్తున్న శ్రీ నారా లోకేష్ గారి ముందంజకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దుగ్గిరాల మండలంలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. రైతులను నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతూ వ్యవసాయం ప్రారంభంలో ఖరీఫ్ సీజన్లో ఎదపెట్టిన వరి పొలాలు అకాల వర్షాలకు విత్తనాలు ఎకరానికి 10,000 రూపాయల నష్టం జరిగిందని, ఆ నష్టం మరొక ముందే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పొలాలు నీట మునిగాయని అన్నారు. డ్రైనేజ్ సమస్య కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల ఇలాంటి ముప్పు ముంచుకొస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి కాలువలకు పూడికి తీసి ముప్పు నుండి పంట పొలాలను కాపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు, ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, అద్దంకి పాములు, దుర్గాప్రసాద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలో చిలువూరు, మంచికలపూడి, కేఆర్ కొండూరు, పెనుబోలి గ్రామాల్లో సుమారుగా 500 ఎకరాలు వరి పంట మునిగిపోయి నీట మునిగిపోయింది. గతంలో కూడా ఎదబెట్టే సమయంలో అకాల వర్షాలకి ఎదబెట్టిన విత్తనాలు నష్టపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ 2 రోజులుగా కురిసినట్టు వర్షాలకు కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికారులు పంపించి పరిశీలన చేసి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో, అట్లాగే పెనుమూలి, కొండూరు, సిలువూరు ఈ గ్రామాల్లో ఇటీవల కురిసినటువంటి 2 రోజుల వర్షాలకి బీభత్సంగా వరద వచ్చినటువంటి వాగు, ఆ వాగు వల్ల తీవ్రమైనటువంటి డిఆర్బిసి వాగు వల్ల విపరీతమైనటువంటి సర్దొచ్చింది. దానివల్ల పూర్తిగా రైతులు ఒక 500 ఎకరాల్లో వరి నారు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మెట్ట ప్రాంతాల్లో కాకర్లు కానీ, అట్లాగే బెండలు, బీరలు, క్యాలీఫ్లవరు, మెత్త పసుపు ఇలాంటి పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపు ఎకరానికి రైతుకు వచ్చేసి మాగానికైతే 40,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. అట్లాగే వ్యాపార పంటలు అయితే లక్షలాది రూపాయలు నష్టపోయే పరిస్థితి రైతులు ఉంది. అందుకని తక్షణం ఎంఆర్ఓ చేత దీన్ని సర్వే చేయించి వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వలన చేలు మొత్తం కూడా మునిగిపోయి, అదేవిధంగా డిఆర్బిసి వాగు తూటికాడ ముందు కొట్టపోత కేవలం మొత్తం నీళ్ళు మొత్తం స్తంభించిపోయి విపరీతంగా చేలు మొత్తం మునిగిపోయి, తక్షణమే రైతు అధికారులు డిఆర్బిసికి తూటికాడ ముందు కొట్టించి మొత్తం లేకపోతే ఉపాధి హామీ పని ద్వారా తూటికాడ తొలగించి మొత్తాన్ని రైతుల మొత్తాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బొందలపాటి చలమయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం కొల్లూరు ఎస్సీ కాలనీ నుండి దోనేపుడి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన చేపట్టిన క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణం కాపాడాలనే నినాదంతో సుమారు 500 పైగా మొక్కలు నాటారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 100కు పైగా రక్త నమూనాలు సేకరించారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజేష్ మాట్లాడుతూ సమాజ సేవే పరమావధిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, అదే స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పార్టీ మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని సోమవారం కొల్లూరు మెయిన్ రోడ్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషా రాజేష్, కొల్లూరు మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య, సమ్మిడ దుర్గాప్రసాద్, టి బాలాజీ, తూము నవీన్, ఈమని మణికంఠ, ఈమని పవన్, సనకా శివయ్య, నాగరాజు, గోపి, సాయి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా అన్న, మా దైవమైనటువంటి మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రేపు మన వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా గత అరగంట క్రితం మొక్కలు కొల్లూరు నుండి దోనేపూడి వరకు రోడ్డుకు ఇరుపక్కల మొక్కలు నాటడం జరిగింది. కొల్లూరులోని రామాలయ మందిరంలో 100 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మన అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వైభవంగా ఉత్సవం జరుగుతుంది. మన కొల్లూరు లాక్ సెంటర్లో కానీ, మన మెయిన్ సెంటర్లో కానీ 12 గంటలకి కేక్ కటింగ్ మరియు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కొల్లూరు గ్రామంలో
కొల్లూరు మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం మరియు తలసేమియా వ్యాధి పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వందలాదిగా పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. బస్ స్టాండ్ నందు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు అలాగే సమాజ సేవ కోసం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో మరెన్నో చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కొల్లూరు మండలం జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పెద్దల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఏదైతే పిలుపునిచ్చారో వన మహోత్సవం అని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మరి రాష్ట్రంలో పర్యావరణం చూసుకుంటే గతంలో 29% ఉంది. మరి గత ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటనలు చేసినా కూడా మొక్కలు చెట్లు నరుకుండా వెళ్ళిపోయాడు. మరి ఎందుకు చెట్లు నరికాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం నష్టం జరిగింది, ఏం నాశనం చేశారని చెప్పి చూస్తే ముందు పర్యావరణాన్ని గుర్తించారు. 29% ఉన్న పర్యావరణాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 50% తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రం అంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ వన మహోత్సవంలో అందరూ కూడా పాల్గొని రాష్ట్రం అంతా పాల్గొని ఈ 29% ఉన్న పర్యావరణాన్ని 50% తీసుకెళ్లి అందరూ కూడా అడుగులేస్తున్నాం. జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తలసేమియా పిల్లల వ్యాధిగ్రస్తులకి ఈ రోజు రక్తదానం చేయడం కూడా జరుగుతుంది. స్వర్గీయ వేములపల్లి పద్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తొలుత స్వర్గీయ పద్మ చిత్రపటానికి కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను మాట్లాడుతూ ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో పేదలకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ సేవా సమితి ప్రతినిత్యం పేదలకు, నిరాశ్రులకు ఆహారం అందజేయడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ నిర్మల, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మరి బట్టిపల్లి మండలానికి చెందినటువంటి పెసలంచ గ్రామానికి చెందినటువంటి వేమలపల్లి పద్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షానికి ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి ఎవరైతే వర్షాల్లో ఇబ్బంది పడి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా మరి యొక్క ఆహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇస్తున్న పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా భానుమతి గారు 7-10 వయసులో కూడా ఈమె సేవ అంటే ముందుకు వస్తుంది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వేములపల్లి పద్మ అకాల మరణానికి చింతిస్తూ మరొక సంవత్సరం అయిన సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మరి ఇక్కడ తెనాలిలో శివలింగేశ్వర స్వామి భక్త బృందం సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాం. వాక్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రం ప్రజలు తెలుగు భాషలో కూడా ఇచ్చేందుకు తగిన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాయాటీసీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రం దుగ్గిరాల మూర్తాజా నగర్లో మీడియాతో సుభాని మాట్లాడుతూ లోక్సభలో ప్రవేశపెట్టిన వాక్ సవరణ బిల్లు 2024ను పరిశీలన నివేదిక నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపిన ప్రతిపాదన బిల్లుపై జేపీసీకి భాగస్వామి పక్షాలతో పాటు లిఖితపూర్వకంగా సాధారణ ప్రజలు కూడా అభిప్రాయాలు, సూచనలు 15 రోజులు ఇవ్వాలని అన్నారు. ఆంగ్లం, హిందీ భాషలతో పాటుగా నిరక్షరాస్యులైన ముస్లింలకు మాతృభాషలో కూడా అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాక్ సవరణ బిల్లుపై సూచనలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగు భాషలో కూడా ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లోక్సభలో ప్రవేశపెట్టిన వాక్ సవరణ బిల్లు 2024 పరిశీలన నివేదిక నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించిన ప్రతిపాదిక బిల్లుపై జేపీసీకి భాగస్వామ్య పక్షాలతో పాటు లిఖితపూర్వకంగా సాధారణ ప్రజలు కూడా అభిప్రాయాలు, సూచనలు 15 రోజుల్లోపు ఇవ్వాలని 2 కాపీలు ఆంగ్లం లేదా హిందీ భాషల్లో జాయింట్ సెక్రటరీ, లోక్సభ సెక్రటరీ, పార్లమెంట్ హౌస్ అనెక్స్, న్యూఢిల్లీ చిరునామాకు పంపాలని జేపీసీ వక్కు ఈమెయిల్ చేయవచ్చని సూచించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహ సౌకర్యాలు, వసతి సదుపాయాలు మెరుగుపరిచేలా చర్యలు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
భారీ వర్షాలకు నీట మునిగిన తెనాలి డివిజన్లోని పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి ఉన్న వెంకటేశ్వర్లు. వర్షాలకు పంట నీట మునిగి దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. తెనాలి డివిజన్ రైతు సోదరులు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.